ఆమె మాట ఎంత తీయగుంటుందో మనిషి అంత ముద్దుగుంటుంది. వీళ్ళ జంటకు సపరేట్ ఫ్యాన్ బేసే ఉన్నది. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతోందే లేత వయసు జోరు. మూవీస్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ చిన్నప్పుడు సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా. నీ ఇంటెన్షన్ తో నువ్వు ఎట్లా మాట్లాడినా సరే అందరు బూతులాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. నైట్ బయటికి తీసుకెళ్లేవాడు ఐస్ క్రీమ్ తినడానికి గురువు గారు. కాబట్టి నేను క్వశ్చన్ మర్చిపోయాను, ఏం అడిగారు? ఇప్పుడు నేను కొంతమంది హీరోస్ నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి నీ మైండ్లో నువ్వేమనుకుంటున్నావు అనేది చెప్పేసి. రామ్ చరణ్ గారు ఇప్పటి వరకు నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ యా క్రష్ యా. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుకున్నావే. సో సిద్ధు జర్నీ ఎట్లుంటది నీ లైఫ్ లో? అండ్ ఎప్పటి నుంచి? డాడీ పాస్డ్ అవే అయ్యారు, చాలా మంత్స్ బేబీ, నేను చూడలేదు కూడా డాడీని. ప్రెజెంట్ నా లైఫ్లో సిద్ధువే, దానికి మించి ఏం లేదు. పెద్దగా అయిపోయింది అంటే బ్లష్ వల్లనా? కాదు, భయం వల్ల. నీకు వచ్చిన కష్టం తనకి అర్థమైపోయింది నేనంటే ఇష్టం అని, నాకు అర్థమైపోయింది తనంటే ఇష్టం అని. లేదు, నాకేం అర్థం కాలేదు, ఫస్ట్ నీకే అర్థం. సిద్ధులో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటిది? నేను ఎప్పుడు టీ పెట్టడం. సారీ, కంటిన్యూ. మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి. దయచేసి నువ్వు అలాంటి సామెతలు ఎత్తకే బాబు. హీరోయిన్లలో ఎవరంటే బాగా ఇష్టం? ఎవరు లేరు. ఎందుకని? క్రష్ ఉంటే క్రష్ చేస్తాను. బట్ నువ్వు అంటే నాకు ఇష్టమని? ఏ అమ్మ వద్దులేండి, ఏంటి అందుకే ఆగిపోయింది నేను. హలో, హాయ్ రా. ఖాళీయేనా? ఏమని చెప్పు. నీకో విషయం చెప్పాలి. వామ్మో ప్లీజ్, అలా నువ్వు భయపెట్టుకో, నాకు వస్తుంది, స్ట్రెస్ వస్తుంది ప్లీజ్. అమ్మని అమ్మ దొంగ.